జగన్ గారికి ఇది స్పెషల్ బర్త్డే లాంటిది. ఎందుకంటే ఈ బర్త్డే నుంచి మళ్ళీ ఎలక్షన్స్ మొదలవబోతుంది. ఎలా ఉండబోతుంది అంటారు 2024? బ్రహ్మాండంగా ఉండబోతుందండి. ఎందుకు అంటే వారు ఒక్క అడుగుతో మొదలుపెట్టినటువంటి పాదయాత్ర ఆ రోజు ఒంటరిగా ఉన్నారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా రాష్ట్రంలో క్లియర్గా తెలుసుకోవటం జరిగింది. అంటే ఒక పాదయాత్రతోనే ఆయన జనాల గుండెల్లో ఆయన అందరూ ఆయన్ని అడాప్ట్ చేసుకున్నారు. ఆప్ట్ అని కూడా అడాప్ట్ చేసుకున్నారు అనమాట. ఇంట్లో వ్యక్తిగా అందరూ అడాప్ట్ చేసుకోబట్టే ఆ రోజు అంత అత్యధిక మెజారిటీతో చరిత్ర సృష్టించారు అని చెప్పి మనం చెప్పుకోవాలండి. చంద్రబాబు గారు చూసుకుంటే నా దగ్గర ఆల్రెడీ రిపోర్ట్ వచ్చింది, గెలుపు మనదే తమ్ముళ్ళు అనేసి నేను బహిరంగ సభలో మాట్లాడడం జరిగింది. రిపోర్ట్ వచ్చింది, గెలుపు మాదే అనేసి రిపోర్ట్ ఉంటే బహిరంగంగా వాళ్ళు ఓపెన్ చేసేసి బయటకు పేపర్లో, ఇప్పుడు పచ్చ మీడియా ఉంది కదా, వాళ్ళకి లేచిన దగ్గర నుండి పేపర్ మీడియా కావచ్చు, అలాగే కొన్ని TV5 ఉంది, ABN ఛానల్, రకరకాల ఛానల్స్ ఉన్నాయి కదండి. ఆ అవకాశం సోర్స్ ఉన్నప్పుడు మరి ఆ రిపోర్ట్ ఎందుకు విడుదల చేయలేదు? రాష్ట్రంలో ఉన్న అందరికి కూడా వాళ్ళ దగ్గర ఏదైతే రిపోర్ట్ ఉందో, రేపు ఎలక్షన్స్లో ఏంటి మేము ముందే మాకు సర్వే ఇలా ఉంది అనేసి అనౌన్స్ చేసినప్పుడు ఆ రిపోర్ట్ ఎందుకు ఓపెన్ చేయలేదండి? అయితే రిపోర్ట్ కూడా ఇచ్చేయమనండి. ఇప్పుడు మేము ఆ సర్వేలు అవన్నీ కూడా కాదండి, మనుషులు ఇప్పుడు ఇవాళ రోజున ఓటరు ఎలా ఉన్నాడు అనేది వాళ్ళ ఓటు హక్కుతో, రేపు ఒక బాధ్యత, ఓటు అనే ఒక బాధ్యతతో ఆన్సర్ చేస్తారే కానీ ప్రతి ఒక్క వ్యక్తి వచ్చి బయటకు వచ్చి ఏం కామెంట్ చేయరు. ఇవాళ రోజున వాళ్ళు ఒకళ్ళకి ముగ్గురు నలుగురు కలిసి సొంత డబ్బాలు కొట్టుకోవటమే తప్ప, లేదు జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడవటం తప్ప ఏం చేస్తున్నారు వాళ్ళు? రాబోయే రోజుల్లో వాళ్ళు రాష్ట్రానికి ఏం చేస్తారని ఏమన్నా అనౌన్స్ చేశారా? చూసుకుంటే చంద్రబాబు గారు హామీల మీద హామీలు ఇస్తున్నారు. ఈ హామీలు చూసి జనాలు ఏమన్నా మారి ఏమన్నా జగన్ గారికి ఏమన్నా ఓట్లు తగ్గిదేమన్నా? తెలంగాణలో కూడా సేమ్ ఇవే, మహిళలకు బస్ అన్నారు, గ్యాస్ సిలిండర్లు తక్కువకి ఇస్తా ఉన్నారు. ఇవే ఆఫర్లు చంద్రబాబు గారు హామీలుగా ఇస్తున్నారు. వీటి గురించి కాపీ కొడతారండి అంతే. ఎందుకంటే ఓన్ స్ట్రాటజీ ఉండాలి ఎప్పుడైనా. అందరినీ కలుపుకొని వాళ్ళతో కూటమి వీళ్ళతో కూటమి కాదు, ఓన్ స్ట్రాటజీతో ముందుకెళ్ళాలి. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే అది చేస్తారు, జనాల్ని మభ్యపెట్టరు. ఒక ట్రాన్స్పరెన్సీతో ఒక విశ్వాసాన్ని కల్పించినటువంటి ఏకైక నాయకుడు, రాజకీయ నాయకుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారనే చెప్పుకోవాలి. అది అలాంటిది మరి ఇంతకుముందు నాయకులు ఎందుకు చేయలేకపోయారు? వాళ్ళకి ఆపర్చునిటీ ఉంది కదా. ఇంతకుముందు కూడా వాళ్ళు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పాలించారు కదండి. అటు ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, ఇక్కడ కావచ్చు. ఇక్కడ నవ్యాంధ్రలో ఫస్ట్ ఆపర్చునిటీ వచ్చింది వారికే. మరి అలాంటప్పుడు ఆయన ఎందుకు అప్పుడు ఇచ్చినటువంటి హామీలు ఏవైతేనే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చకపోగా అది మేనిఫెస్టోని డిలీట్ చేసి పడేశారు వెబ్సైట్లో. మళ్ళీ తర్వాత ఏం ప్రాబ్లమ్స్ వస్తాయని ఇప్పుడు యువగళం అని చెప్పేసి పెట్టారు. యువగళం సో ఏంటంటే ఒక కంక్లూజన్ అని చెప్పినప్పుడు నిజంగా వాళ్ళు ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, ఏం చేయబోతున్నారు, ఎలాంటి ప్రణాళికలు వేసుకున్నారు అన్ని రకాలుగా, అంటే పెత్తందారులు ఏదో అట్లా కాకుండా లైక్ ఎవ్రీథింగ్ అనమాట. ఇవాళ రోజున ఏవైతే ఒక డెవలప్మెంటల్ ఒక స్టాటిస్టిక్స్ రిలీజ్ చేసి అఫీషియల్గా జగన్మోహన్ రెడ్డి గారు నేను మీకు న్యాయం జరిగితేనే రేపు మీరు వచ్చి ఓట్ వేయండి అని చెప్పి అంత కాన్ఫిడెంట్గా ఒక ఓటర్ని అడుగుతున్నారు. అదేవిధంగా మీరు అడగండి, మీరు రాబోయే రోజుల్లో ఇదిగో మేము ఇవి పెట్టుకొని మీ దగ్గరికి వస్తున్నాము, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు న్యాయం చేస్తాము, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మన రాష్ట్రాన్ని డెవలప్ చేయబోతా ఉన్నాము, మా ప్రణాళిక ఇది అని చెప్పేసి వాళ్ళు చెప్పి ఉంటే డెఫినెట్గా జనాలు థింక్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ మరి అదేమి లేకుండా నిన్న సభ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడము, లేకపోతే వారి లీడర్షిప్ మీద ఏవైతే కామెంట్స్ చేయటము, అందరూ ఎవరైతే మాట్లాడారో అందరూ కూడా అదే పనిగా పెట్టుకొని చెక్కభజన చేయటమే తప్ప వాళ్ళ గురించి వాళ్ళు ఏదైనా మాట్లాడారా? ఫర్దర్గా వాళ్ళు రేపు ఎలక్షన్స్లోకి వచ్చేటప్పుడు వాళ్ళ ఓన్ స్ట్రాటజీ ఏంటి అనేది చెప్పారా? కాబట్టి ఉన్న విశ్వాసాన్ని కూడా ఇలాంటి మాటలతో వాళ్ళు పోగొట్టుకుంటున్నారని అయితే నేను చెప్తానండి.